రాష్ట్రంలో విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ 627 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులను పెండింగ్ పెట్టిందన్నారు. బకాయిల భారాన్ని మోస్తూనే ప్రతి నెల 90 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలతో ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడుతున్నాయని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు 2408 కోట్ల బకాయిలు చెల్లించామన్నారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు 927 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు 1480 కోట్లు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం పెట్టిన 727 కోట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీ నిధులు చెల్లిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి డిసెంబర్ 6, 2023 వరకు ప్రతి నెల యావరేజ్గా గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 52 కోట్ల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో. డిసెంబర్ 7, 2023 నుంచి మార్చ్ 25, 2026 దాదాపుగా 26-27 నెలలలో ప్రతి నెల ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 89 కోట్ల రూపాయలు అధ్యక్ష యావరేజ్గా. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వడం లేదు. దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ మూతపడుతున్నాయి, మాకు నోటీస్ ఇచ్చిండ్రు, మీరు ఇంకా దాని మీద స్పందించడం లేదన్నట్టుగా ఏదైతే మాట్లాడుతుండ్రో ఈ వారసత్వం వారి నుంచి మాకు వచ్చింది అధ్యక్ష. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి అధికారాన్ని కోల్పోయి ఆ భారాన్ని మా నెత్తి మీద పెడితే ఆ భారాన్ని మోస్తూనే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. ఆ విషయం కూడా 7 తారీఖు నాడు మేము ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు 7/12/2023 నాటికి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా మాకు వచ్చిన భారము 600 కోట్ల 27 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో భారం వచ్చింది అధ్యక్ష. అందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 240 కోట్ల 11 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్లో 360 కోట్ల 16 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన పేమెంట్స్ 7/12/2023 నాడు మేము పదవి చేపట్టినాక 8/12/2023 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అంటే కంప్లీట్ మార్చ్ 31, 2024 వరకు వాళ్ళు లేరు అధ్యక్ష. 3 నెలల ముందే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న 8/12/2023 నుంచి ఈ రోజు వరకు 2408 కోట్ల రూపాయల 51 లక్ష ఇప్పటి వరకు మన ప్రభుత్వం పే చేసింది అధ్యక్ష. ఇందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 927 కోట్ల 99 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్కి 1480 కోట్ల 52 లక్షల రూపాయలు. అంటే గవర్నమెంట్లో 34 కోట్లు పర్ మంత్ ఇస్తే ప్రైవేట్లో 55 కోట్లు పర్ మంత్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు అవుట్ స్టాండింగ్ ఇప్పుడు వారు ఏదైతే చాలా అవుట్ స్టాండింగ్ ఉందని అంటుండ్రో యాజ్ ఆన్ డేట్ 25th వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఈరోజు వరకు 727.75 కోట్లు. అంటే వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. మన ప్రభుత్వం ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు దాదాపుగా ఇచ్చుకుంటూనే వచ్చినాము. పాత బకాయిలను తిరిగి చెల్లించడానికి ఆ భారాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు కష్టమవుతుంది. వాటిని కూడా ఏ విధంగా చెల్లించాలనే ప్రణాళిక మనం చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. అందులో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎక్కువ బకాయి ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్కి 496.31 కోట్ల రూపాయలు బాకీ ఉంటే ప్రైవేట్లో ఉన్నది 231.44 కోట్లే అధ్యక్ష. సో ప్రైవేట్లో బకాయిలు చాలా తక్కువ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వకపోవడం వల్ల ట్రీట్మెంట్ అందించడం లేదు, దానివల్ల పేదలకు అన్యాయం జరుగుతుందని ఏదైతే అపోహ కల్పించే ప్రయత్నం చేస్తుందో వాస్తవ వివరాలు ఇవి అధ్యక్ష. గతంలో 2022-23 రాజీవ్ ఆరోగ్యశ్రీలో నెలకు 102 కోట్ల రూపాయలు దాదాపుగా బుక్ అయితే ఈరోజు 25-26లో ప్రతి నెల 184 కోట్ల రూపాయల హాస్పిటల్కి ప్రజలు వైద్యం కోసం వెళ్తున్నారు అధ్యక్ష. అందులో కూడా గవర్నమెంట్లో 54 కోట్లు 22-23లో, ప్రైవేట్లో 48 కోట్లు. ఈరోజు గవర్నమెంట్లో 87 కోట్లు, ప్రైవేట్లో 97 కోట్లు. సో అన్ని రకాలుగా పేషెంట్లు పెరగడమే కాకుండా 5 లక్షల నుంచి 10 లక్షలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఇన్సూరెన్సు ఇతర వ్యాధుల వల్ల ఈరోజు దాదాపుగా మోర్ దాన్ డబుల్ ఈరోజు
వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది అధ్యక్ష.